వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో సరస్సు ఉగ్రరూపం దాల్చింది. మత్తడి వద్ద నీరు 1 ఫీట్ ఎత్తు నుండి ఎగిసిపడుతూ పరవళ్లు తొక్కుతుంది. సమాచారం తెలుసుకున్న ఖానాపూర్ ఎస్ఐ రఘుపతి పర్యాటకులను ఎవరిని మత్తడి వద్దకు వెళ్లనివ్వొద్దని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. ఇదే విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సత్యశారద సరస్సు ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు ఎవరూ వెళ్లరాదని కలెక్టర్ హెచ్చరించారు. విద్యుత్ వైర్ల పట్ల జాగ్రత్త వహించాలని, చిన్నపిల్లల్ని వాగుల వద్దకు, ఎలక్ట్రికల్ స్తంభాల దగ్గరికి వెళ్లనివ్వొద్దని అధికారులు సూచనలు అందించారు. వరంగల్ డిస్ట్రిక్ట్లో ఆరెంజ్ అలర్ట్ అనేది ఇష్యూ అయింది. యాజ్ పర్ యాజ్ ది ఐఎండి డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇండికేషన్ వచ్చింది. సో వరంగల్లో కూడా ఇప్పుడు మేజర్లీ నర్సంపేట రెవెన్యూ డివిజన్లో ఈ ఆరెంజ్ అలర్ట్ అనేది ఫోకస్డ్గా ఉంది. సో రైట్ నౌ వీఆర్ ఎట్ ఖానాపూర్. పాకాల్ లేక్ ఓవర్ఫ్లో అవడంతో రోడ్ కాజ్వే అనేది ఇనండేట్ అయ్యింది. సో దాన్ని కంప్లీట్గా బ్యారికేడ్ చేయడం జరిగింది. హవెవర్ పీపుల్ చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు టు గో టువర్డ్స్ దట్ లేక్ అండ్ పూజలు చేస్తాము అని వచ్చారు. వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ది ఆఫీసర్స్ లైక్ ఆర్డీఓ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మన డిపిఓ యాజ్ వెల్ యాజ్ ఎన్పిడిసిఎల్, డిఎంహెచ్ఓ వీళ్ళందరూ కూడా హై అలర్ట్లో ఉన్నారు. అండ్ మనకి ఎస్డిఆర్ఎఫ్ టీమ్ని కూడా మనము అలర్ట్ చేసి ఉంచాము ఇన్ వ్యూ ఆఫ్ ది ఆరెంజ్ అలర్ట్. మనకి డిఆర్ఎఫ్ టీమ్స్ జీడబ్ల్యూఎంసీలో ఉన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్లో అడిక్వేట్ సప్లై ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ మనం వాటిని ఫేస్ చేసేదానికి రెడీగా ఉన్నాము. బట్ ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్ దెన్ లేటర్ స్టేజెస్ మిటిగేషన్. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండోర్స్లో ఉండాలి అనేది కంటిన్యూస్ టామ్ అయితే ఇస్తున్నాము. నెక్స్ట్ 24 hours చాలా క్రూషియల్ అనేది మనకున్న ఇండికేషన్. సో రిక్వెస్టింగ్ ఆల్ ది పీపుల్, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చాలా ఎంతూసియాస్టిక్గా వాటర్ ఏరియాస్లోకి ఫిషింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. అండ్ ఆల్సో వర్షం కారణంగా ఎలక్ట్రికల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద కేర్ తీసుకోవాలి అనేది వాళ్ళకి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఆల్సో పశువుల్ని ఇప్పుడు బయటకి కూడా తీసుకువెళ్తున్నారు. బై ఆఫ్టర్నూన్ బోత్ ది పంచాయత్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ టీమ్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది టు అలర్ట్ దెమ్ అండ్ దెన్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఫ్రమ్ వేర్ దే ఆర్. సో ఈ కేర్స్ తీసుకుంటే మనకి ఎలాంటి ఇష్యూస్ రావనేది చెప్పడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.